సిద్దిపేట అర్బన్ మండలం నాంచారుపల్లికి చెందిన మైత్రి అనే విద్యార్థిని మంత్రి హరీష్ రావుకు సోది చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. మంత్రి హరీష్ రావు పుట్టు పూర్వోత్తరాలు కళ్లకు కట్టినట్లు సోది రూపంలో వివరించింది. పావుగంట పాటు గుక్క తిప్పుకోకుండా మైత్రి చెప్పిన మాటలను బహిరంగ సభలోని ప్రజలంతా శ్రద్ధగా ఉన్నారు. చివరగా కేసీఆర్ దేశానికి ప్రధాని అవుతారని, హరీష్ రావుకు ముఖ్యమంత్రి అయ్యే రాజయోగం ఉందని చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. నాడు పెద్ద చదువులు చదవాలంటే అవకాశాలు లేవే తండ్రి. నేడు మెడికల్ కాలేజ్, కేవీ స్కూళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు తెచ్చినవయ్యా తండ్రి. కుర్రో కుర్రు సోది చెబుతున్నానమ్మా సోది. నాడు పెద్ద రోగం వస్తే పట్నంకు పోయి సచ్చుడుండునే తండ్రి. నేడు సిద్దిపేటలోనే 1000 పడుకుల ఆసుపత్రితో ఉచిత కార్పొరేట్ వైద్యమే తండ్రి. కుర్రో కుర్రు సోది చెబుతున్నానమ్మా సోది. నాడు సిద్దిపేట పందులకు ప్రసిద్ధి ఉండనే తండ్రి. నేడు ఏ కలుషితము లేని స్వచ్ఛ సిద్దిపేటగా మార్చినవయ్యా తండ్రి. తో పిల్లనియ్యకపోదురే తండ్రి. నేడు రంగనా ఈ మధ్య కొంతమంది ఎన్నికల దగ్గరకు వచ్చిన ఎన్నికల నిందలు వేస్తా ఉన్నారు. మనం ఏందో పని చేయలేదనో, కాళేశ్వరం దండగాని ఓడంటాడు, మంచినీళ్ళు వస్తలేవని ఓడంటాడు, కళ్యాణ లక్ష్మి వస్తలేదని ఓడంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి, వస్తుందా లేదా అనేది ఊర్లలో ఉన్న మనకు తెలుసు. వాడు ఢిల్లీలో కూర్చోనో హైదరాబాద్లో కూర్చోనో నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చెల్తారా? దయచేసి మీరు ఆలోచించాలి. మీరు కూడా గ్రామాల్లో మన పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ మనం చర్చ పెట్టాలి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇలా కాళేశ్వరం దండగా అంటే నిజంగా కాళేశ్వరం లేకపోతే 56 లక్షల ఎకరాల్లో తెలంగాణలో ఇవాళ పంట పండుతుందా? ఇవాళ మనం మన తడకపల్లి చెరువు, ఎన్సాన్పల్లి చెరువు ఈ ఎండాకాలంలో కూడా మత్తడి దుంపుతున్నది. మరి వాడు కూడా దండగా అన్నోడు ఢిల్లీలో కూర్చోనో గాంధీ భవన్లో కూర్చోనో తెచ్చి ఆ తడకపల్లి చెరువులో ముంచితే వాడు చక్కగా అవుతాడు. దండగనా లేకపోతే పండగనా వానికి అర్థమవుతుంది. వాడు గాడేందో ఢిల్లీలో కూర్చొని కాళేశ్వరంతో 1 ఎకరం అన్న వారిందా అంటాడు వాడు. మరి ఏం చెప్పాలి? మందపల్లి చెక్ డ్యాములు ఈ ఎండాకాలం కూడా చెరువులు దుంపుతలేవు, చెక్ డ్యాములు మత్తడి దుంపుతలేవు. మొన్న రాత్రి కాలువ దవి నీళ్ళ తిప్పలు ఉందంటే 3 వద్దుల కాలువ దవి నీళ్ళకి పంచాయించినాం. మందపల్లి రైతులను అడిగితే అది పండగనా దండగనా చెప్తాడు. మరి వాడోడు వీడోడు ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఏం చెప్పాలి మనం? ఈ రకంగా ఇలా బురుగుపల్లి చెరువులో ఇప్పుడు పోతే కూడా నీళ్ళు కనబడుతున్నాయి. ఇట్లా ఎన్ని ఊర్లలో పోయినా కూడా అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇలా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవునా, సిద్దిపేట జిల్లానే కాకపోతే మన అర్బన్ మండలం